రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ మొదటి అంతస్తులో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ గా సుధీర్ బాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన్ను పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ రోజు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందని, రాష్ట్ర అభివృద్ధిని ప్రపంచ దేశాలకు తెలిసేలా ఇటీవల గ్లోబల్ సమ్మిట్ నిర్వహించుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు బాధ్యతలు నిర్వహిస్తామన్నారు. అభివృద్ధి దశలో తీసుకెళ్లాలని చెప్పేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా ఒక ఫ్యూచర్ సిటీని ఇక్కడ డెవలప్ చేయాలనేదే ప్రభుత్వ సంకల్పం. దాంట్లో ఒక డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కూడా, పోలీస్ యంత్రాంగం కూడా శాంతి భద్రతలు పరిరక్షించి మంచి అభివృద్ధిలో మన రాష్ట్రం ముందుకెళ్ళాలి. మనకి ఏదైతే ఇక్కడ ఇదే ప్రాంతంలో మనము తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించుకున్నాం. దానికి $3 ట్రిలియన్ ఎకానమీని మనం వృద్ధి చేసుకోవాలనుకున్న ఒక ఎకనామిక్ ప్రాసెస్ను స్టార్ట్ చేసాం. దాంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ సంఘీభావంతో అన్ని డిపార్ట్మెంట్స్ ఒక యునైటెడ్ వ్యవస్థగా మారి డెవలప్మెంట్ కోసం మనము బాధ్యత తీసుకోవాలనే ఉద్దేశంతో ఇటువంటి కమిషనరేట్ను క్రియేట్ చేయడం. ఈ కమిషనరేట్ ద్వారా పోలీస్ అధికారులు అందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్తో కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్తో కానీ, గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థతో కానీ అందరితో కలిసి పనిచేసి ఒక ఉన్నతమైనటువంటి గోల్స్ మన ప్రభుత్వం సెట్ చేసిందో దానికి మనం తగ్గట్టుగా పనిచేస్తాం. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన రాష్ట్ర ప్రభుత్వానికి నేను వెళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.